Okay, next one. Area enclosed between modulus of x plus modulus of y is equal to 1. So, ఈ modulus of x plus modulus of y modulus అనేది ఎలిమినేట్ చేసినట్లయితే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్, అట్లానే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇందులో 4 స్ట్రైట్ లైన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ అనేది 0 అయితే సో దట్ ఇంప్లైస్ ప్లస్ ఆర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ వస్తాయి, 0,1 ఒకటి, 0,-1 ఒకటి. అట్లానే y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే సో ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. y 0 అయితే x వస్తుంది, x 0 అయితే y వస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఇక్కడ మనం 1,0 అట్లానే -1,0 ఈ విధంగా మనకి 4 పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి. వీటిని మనం గ్రాఫ్లో ఇండికేట్ చేసినట్లయితే సో ఈ 4 పాయింట్స్ కూడా ఒక స్క్వేర్ని మనకి ఫామ్ చేస్తాయి. ఇక్కడ y యాక్సిస్, x యాక్సిస్, నెగిటివ్ x యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్, ఇది -1, ఇది +1, +1, -1 ఆ విధంగా తీసుకుందాం. 0,1 అంటే 0,1 అంటే ఇది, 0,-1 ఇది, 1,0 ఇది, -1,0 ఇది. సో వీటిని మనం జాయిన్ చేసుకున్నట్లయితే ఒక స్క్వేర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఈ రీజియన్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. 4 రీజియన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 1, 2, 3, 4. సో ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా. ఓకే, సో రిక్వైర్డ్ ఏరియా అనే దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఎటు చూసినా ఇది ఆరిజిన్ 0 to 1, 0 to 1, 0 to 1, 0 to 1. సో మనం ఆ విధంగా తీసుకుందాం. సో మొత్తం 4 రీజియన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 4 into ఇంటిగ్రల్ 0 to 1 y dx ఈ విధంగా తీసుకోవచ్చు. సో 4 into ఇంటిగ్రల్ 0 to 1 y అంటే మనకి 1 minus x. ఇందులో ఒక లైన్ x plus y ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒకటి తీసుకున్నట్లయితే సో y ఈజ్ ఈక్వల్ టు 1 minus x ఆ విధంగా వచ్చేస్తుంది dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into ఇంటిగ్రల్ 1 dx అంటే x, ఇంటిగ్రల్ x అంటే x²/2, లిమిట్స్ అనేవి 0 to 1. సో 4 into ఫస్ట్ అప్పర్ లిమిట్ x అంటే 1, -1²/2 అంటే 1/2, మైనస్ లోయర్ లిమిట్ 2 కూడా 0 అండి, x అంటే 0, x²/2 అంటే కూడా 0. సో 4 into 1 minus half అంటే హాఫ్ వస్తుంది. 2 1 2 2. సో ఫైనల్లీ ద రిక్వైర్డ్ ఏరియా ఈజ్ 2 square units. Okay, that is the answer. Thank you.